అమ్మ నాన్నల కష్టపడేవారు, చక్కగా ప్రార్థన చేసేవారు, మరి చక్కటి బైబిల్ చదువుతూ ఉండేవారు, దేవునికి ఇవ్వటంలో చక్కగా ముందుండేవారు. ఆధ్యాత్మికమైన విషయాల్లోనూ భౌతికపరమైన విషయాల్లో మా అమ్మ నాన్నలు ఈ విధంగా బ్రతికారని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నేటి దినాల్లో ఉంటున్నటువంటి బిడ్డలు కూడా వారి వలే జీవించేటువంటి వారిగా ఉండాలి. కానీ అలా ఉందండి ఈరోజు. అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు అనిపించట్లేదు. మరి తల్లిగారు జీవించిన జీవితాన్ని బట్టి మరి వారి బిడ్డలు కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని నిలబెట్టగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక సంపన్నతమైనటువంటి విధానంలో మరి ఒక గొప్ప స్థాయిని దేవుడు వారికి ఇవ్వగలిగాడు ఈరోజు. అందుకు ముఖ్య కారణం ఒకటి దేవుని కృప, దేవుని ఆశీర్వాదము అని మనం అనుకుంటే మన కుటుంబాల పట్ల. మరి రెండవదిగా ఈ కుటుంబానికి వచ్చేసి తప్ప ఎప్పుడు తనకంటూ ఒక జీవితం ఉందన్నటువంటి ఆలోచన ఇప్పుడు కూడా ఆవిడ